పరిపాలన, తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన, తర్వాత మన భారతీయులకి ఏ విధంగా పరిపాలించుకోవాలి అర్థం కానప్పుడు మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి 1947లో ఆఫ్టర్ మనకి బ్రిటిష్ జరిగిన తర్వాత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. అందులో ప్రధానమైన వ్యక్తిగతను ఉండి ఆ రాజ్యాంగంలో మనకి జాతి మత కులానికి అతీతంగా కొన్ని కులాలు అణగారిపోతున్నాయి, వీళ్ళని గ్రామానికి దూరంగా ఉంచుతున్నారు, వాళ్ళు కూడా మనుషులే అనేసి వాళ్ళు గుర్తించి వాళ్ళ కొంత రిజర్వేషన్ ప్రాతిపదికన వాళ్ళ ముందుకు రప్పించారనే ఒక దృఢ సంకల్పంతో ఈయన భారత రాజ్యాంగాన్ని ఆ విధంగా ఆర్టికల్ పొందుపరచడం జరిగింది. అదే ఆర్టికల్ ఇప్పటికి కూడా మనకు కంటిన్యూ అవుతుందంటే కనుక ఈ రోజు నాడు ఆ మహానుభావుడు పెట్టిన భిక్షకి మనందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఆ యొక్క మహానుభావుడు దైవం లేదు. వీరు 1891లో ఏప్రిల్ 14th జన్మించడం జరిగింది. తర్వాత ఇతను రకరకాల యూనివర్సిటీలో లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇతను డాక్టరేట్ పొందడం జరిగింది. మంచి విద్యావేత్త అయిన ఈ డిగ్రీస్ చూసినట్లయితే మీరు ఇప్పుడు అంబేద్కర్ స్టాట్యూట్ ఆఫ్ డిగ్రీస్లో చాలా డిగ్రీస్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ చేయడం జరిగింది. వీరి యొక్క కృషి ఫలితంగా మన భారతరత్న అనే అవార్డు పురస్కరించింది. వీరి యొక్క కృషి ఫలితంగానే భారత రాజ్యాంగం అనేది లిఖింపబడి ఈరోజు అమలవుతుందంటే కనుక వీరి యొక్క త్యాగం అని చెప్పుకోవాలి. అటువంటి మంచి వ్యక్తుల్ని మనం స్మరించుకుంటున్నామంటే వారి యొక్క త్యాగాలు గుర్తించి మనం స్మరించుకోవడం అనేది వారికి మనం ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. ఈ విధంగా ఈ అశోక్ నేను గమనించినట్లయితే నాకు సుమారుగా ఒక 7 సంవత్సరాల పరిచయం. ప్రతి ఒక్క దేశభక్తి యొక్క